వెల్కమ్ టు గరం గరం వార్తలు. చేలో మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు షాకుల మీద షాకులు, పార్టీకి పెడుతున్నారు లీడర్లు రాజీనామాలు. బండ్ల సార్ ఎట్లుంది తెలంగాణ రాజకీయం? ఫైర్ ది ఫైర్ అయిన పాల్ కాక పెళ్లి చేసుకుంటా అంటున్న రాజేషు. నేను పెళ్లి చేసుకుంటా. బరాబర్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తుంది, లేకుంటే బ్లేడ్ తోని గొంతు కోసుకుంటానని 2018 డిసెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాబోతున్నదని, ఎల్బీ స్టేడియంలో విమానం ఉంటుందని ముందే విలేకరుల ముంగట జోకులు చెప్పిన బండ్ల గణేష్ సారు రేవంత్ రెడ్డి సీఎం అయినాక చెయ్యి పార్టీలో మస్తు హుషారయ్యిండు. 2 రోజులకోసారి మీడియాతోని మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా సారును కొన్ని ముచ్చట్లు అడుగుదాం. నమస్తే బండ్ల సారు. ఎట్లున్నది మీ నెల రోజుల పాలన? అయ్యో పెన్ను తెచ్చుకోలేదు సారు, మీరు చెప్పుండ్రి మన ప్రేక్షకులు వింటారట. అవు సారు, మీరు మస్తు ఆగమాగం ఉన్నారు, అందుకే ప్రెస్ మీట్ కి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయి రావాలే సారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయం ఆగం చేస్తున్నారు సార్, పెండ బిసినట్టు. ఓ అమ్మా, జర చిన్నగా సారు, ఉత్సాహంతోని మాట్లాడుతున్నారా కోపంతోని మాట్లాడుతున్నారా? ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా? ఏహే వద్దు సారు, మీరు మాట్లాడితేనే మంచిగా ఉంటది, మాట్లాడుండ్రి. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజా ప్రభుత్వం అంటే. విషయం ఏందో చెప్పక ఇది పాలన అంటే, ఇది ప్రభుత్వం అంటే అంటారేంది సార్? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓహో, మరి ముందే ముచ్చటి చెప్పితే ఏమైంది సారు? లోక్సభ ఎన్నికలకు మీ పార్టీ ఎట్లా ప్రిపేర్ అవుతున్నది? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవదు. మీరెన్ని గెలుస్తారంటే వాళ్ళ గురించి చెప్తారేంది సార్? ప్రజల స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు గాలి పీల్చుకోలేదా? ఆహా, పీల్చుకోలేదా అని డౌట్ వచ్చి నాకు చాలా ఆనందం అనిపించింది. మీ రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే అంత కన్ఫ్యూజన్ ఎందుకు సార్? 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే సార్. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు. ఏమో అనుకున్నాము, అన్న మస్తు హుషారున్నాడు, ఎక్కడ తగ్గుతలేడు. ఇక ఉంటేనే అన్న మళ్ళోసారి కలుద్దాం. థాంక్యూ, నమస్తే. కేఏ పాల్ ఈ ప్రపంచంలో డైరెక్ట్గా 145 దేశాల అధ్యక్షులతోని మాట్లాడే ఏకైక వ్యక్తి. ఇంతవరకు ఇట్లా మాట్లాడిన వ్యక్తిని కూడా మనం చూడలేదు. ఫ్యూచర్లో కనపడడో కూడా తెలియదు. సారు గారు మైకు పడితే మస్తు హుషారు వస్తుంది, మస్తు జోకులు చెప్పుతాడు. మనుషుల మధ్యలో తిరిగిన జోకులే మైకు పట్టి స్టేజ్ ఎక్కితే పొట్ట చెక్కలయ్యేటట్టు చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వులకు బ్రాండ్ అంబాసిడర్ కదా. కానీ అసోంటి పాల్ కాక సీరియస్ కు అంబాసిడర్ అయిపోయిండు. ఓ పాల్ కాక ఆగు, ఏందా మాటలు? ప్రపంచ స్థాయి లీడర్వు నువ్వు, నీ నోట్లకెంచి పగిలిపోద్ది అనే మాటలు వచ్చుడా? అయినా ఎంత బిజీలున్నా పొద్దుగుకేసరికి పనులను ఒడగొట్టుకుంటావు. అట్లాంటిది ఇంతగానం రాత్రి ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడికి పోయినావు? ఎవరు వీళ్ళంతా? అగో మళ్ళా ఎవరో ఏందో అన్నారు, ఇప్పుడు ఏకంగా వేలు చూపెట్టి బెదిరించిండు. ఏహే ఎందుకు తెలియదు కాక, అమెరికా అధ్యక్షుడు బైడెన్ నీకు క్లోజ్ ఫ్రెండ్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ అంతకంటే ఇంకా క్లోజు. వారంలో కనీసం 2 రోజులన్నా ట్రంప్ నువ్వు కలిసి అమెరికాలో పొద్దుగాల టిఫిన్ చేస్తారు. అంతెందుకు, నీకు 2-3 విమానాలు ఉన్నాయి, నీ పార్టీ గుర్తే హెలికాప్టరు. బాపురే, ఫ్యాన్స్ ను ఫోటో తీసుకోమని చెప్పేటందుక ఇట్లా బెదిరిస్తున్నావు? అయినా వాళ్ళే ఫోటో దిగుతానని నిన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళని ఇంకింత బెదిరించి మరి ఫోటో తీసుకోమని వార్నింగ్ ఇస్తున్నావేందే కాక? మరి పాల్చిచ్చే ఎడిగిపోయిండో ఏం కథనో గానీ, కార్ దిగంగానే యూత్ పిల్లలు డైహార్డ్ ఫ్యాన్స్ అంతా చిర్రెత్తిచ్చేసరికి ఇగో ఇట్లా గరమైంది అన్నట్టు. కానీ పాల్ కాకకు కామిక్ సెన్సే కాదు, సీరియస్నెస్ కూడా ఎక్కువనే. వామ్మో, తెలుగుదేశం పార్టీలో ఏం నడుస్తున్నదయ్యా అంటే రాజకీయ అలజడి నడుస్తున్నది. మీటింగ్లల్లో బాబు ఏం మాట్లాడుతున్నాడో సమజైతలేదు. అసలు పార్టీలో ఎవరుంటున్నారో తెలుస్తలేదు. అంతా ఆగమాగం, పరేషాను. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారికి జలక్ల మీద జలక్లు తగులుతున్నాయి, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే, కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పురాగా కథమైనట్టే కొడుతున్నది. నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తా, ఆ వెంటనే పచ్చ పార్టీతో బంధం కూడా తెంపుకుంటా అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన బిడ్డ శ్వేత మేడం కూడా ఇటు చంద్రాలు అటు లోకేష్ కు బిగ్ షాక్ ఇచ్చి ఈ ముచ్చట చెప్పింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి
నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. విన్నరా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిందట. ఈ 2-3 రోజుల్లోనే సైకిల్ వదిలిపెట్టి వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటారట. అసలు మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు, కానీ టీడీపీఏ మమ్మల్ని వద్దనుకున్నప్పుడు మేము మాత్రం ఈ పార్టీలో ఉండి ఏం చేస్తాం, గౌరవం లేని చోట ఉండడం కంటే బయటికి రావడమే బెటర్ అనుకున్నాం. మేము ప్రజల తరపున పోరాటం చేసేటోళ్ళం. మా డాడీ కేశినేని నాని గారు కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ఏందనేది చెప్తాడు అని చెప్పుకొచ్చింది అక్క. అయితే ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే, శ్వేతక్క రాజీనామా పత్రం ఇయ్యకముందే కేశినేని సారు ట్విట్టర్లో ఇదంతా రాసుకొచ్చిండు. కానీ బాబు గారికి ఎన్నికల ముంగట ఏం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి పోండి. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 2 ఎంపీ సీట్లు. దాంట్లో ఇప్పుడు ఒకరు పార్టీకి వెళ్ళి పోతున్నారంటే అసలు ఆ పార్టీ పరిస్థితి ఎట్లున్నదో అర్థమవుతున్నది. ఆదివారం వీక్ ఆఫ్ అయితే చాలు, సోమవారం ఆఫీస్కు రాడు మా రాజేషు. ఒకవేళ వచ్చినా ఏ టైంకి వస్తాడో తెలియదు. ఇంతకు ఈయన ఏడున్నట్టు. రాజేషు, ఓ రాజేషు. అబ్బో సిగ్గు, ఇంతకు ఏమైందని అంత సిగ్గు? అంజలి, నేను పెళ్లి చేసుకుంటా. వామ్మో, ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నావు కదా. పెళ్ళంటే నాకు సిగ్గిస్తుందబ్బా. ఇంతకు అమ్మాయి ఎవరు చూసుకోవాలి. అబ్బా, అమ్మాయి ఎవరో తెలియకుండానే అంత సిగ్గా? అబ్బబ్బబ్బబ్బా, సర్లే నీ సోకులు గాని, ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? అట్లీస్ట్ ఒక 3 పిల్లలు గానే అమ్మాయి. ఏంటి రాజేషు, ఎవరైనా అందమైన అమ్మాయి కావాలని అంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న అమ్మాయి కావాలంటారు, కానీ నువ్వేంది 3 పిల్లలుగానే అమ్మాయి కావాలంటావు? ఇదేం కోరిక? బ్రతుకు తెరువు కోరికండి, బ్రతుకు తెరువుకు జాబ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారా ఎక్కడన్నా? పెళ్లి చేసుకుంటేనే కదా పిల్లలు వచ్చేది. అసలు నీ పెళ్ళేంది, పిల్లలేంది, ఈ లొల్లేంది? చక్కగా ఆఫేసుకున్నాడు. హలో, ఇంకెక్కడ ఆఫీసు, ఇంకెక్కడ జాబ్? నో జాబ్, నో ఆఫీస్. జాబ్ లేకపోతే పెళ్ళం పొరగాలని ఎట్లా పోషిస్తావు? అరే, బ్రతకడానికి పిల్లల్ని కంటే చాలు కదా, ఉద్యోగం ఎందుకు? చంద్రబాబు 3 పిల్లలు కంటే 45,000 రూపాయలు ఇస్తానన్నాడు. జనాభాను పెంచాలి, అందుకే మీరు 3 పిల్లల్ని గాని కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. విన్నావా, జనాభా కూడా పెంచాలని చెప్తున్నాడు. అందుకే నేను పెళ్లి చేసుకుని 3 పిల్లలు కంట అబ్బా, అంతే. చెప్పేటోళ్ళకంటే సిగ్గులేదు, ఈనేటోళ్ళకన్నా ఇజ్జత్ ఉండద్దా? అంటే అదేమన్నా మాటేనా? తలలో చిప్పున్న ఎవరైనా అలా మాట్లాడతారా? అరే, ఓట్లు అడగడం కోసం జనాభాను పెంచమంటాడు, ఒక్కొక్కరికి 15,000 ఇస్తా అంటాడా? ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోని చెప్పు. ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకుంటావు. పోయినసారి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? పథకాల పేరుతో డబ్బులు పప్పు బెల్లాలా పంచుతున్నారు. నేను గెలిస్తే అవన్నీ ఆపేస్తా అన్న చంద్రబాబు ఇవాళ మళ్ళా ఎలా ఇస్తా అంటాడు? అసలు పోయినసారి మేనిఫెస్టోని కనపడకుండా చేసిన బాబు ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, 3 పిల్లలు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? నువ్వు చెప్పేది కూడా కరెక్టే అంజలి. ఇప్పుడు నేను పొరపాటున బాబు మాటలు నమ్మి ఉన్న ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకొని పిల్లని కన్నాక ఆయన హ్యాండ్ ఇచ్చిందనుకో, నా పరిస్థితి ఆగమవుతుంది. ఆయన ఏందంజలి, నువ్వు నీకు అసలు పని పాట లేదా? నేను వార్తలు తెచ్చుకోవాలి, నువ్వు నీ పని చూసుకో, నేను వార్తలు తీసుకొని వస్తా. చూసిండ్రా, బాబు మాట నమ్మితే ఇట్లుంటది, జాగ్రత్త సుమి. మీరు ప్రజాపాలన దరఖాస్తు చేయడం మర్చిపోయారా? ఇక మాకు రేషన్ కార్డు రాదు, 500కే గ్యాస్ రాదు అని గుబులు పడుతున్నారా? అట్లనే అమ్మలక్కలకిచ్చే 2,500 భృతి మీద కూడా టెన్షన్ పడుతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి, టెన్షన్ అస్సలు తీసుకోకుండ్రి. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వేరే పనుల మీద ఉండి అప్లై చేసుకోనోళ్లకు మంత్రి పొంగులేటి సార్ గుడ్ న్యూస్ చెప్పిండు. చెప్పుండ్రి సార్, మీరు ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఇన్నారులా ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోకుండా అరే ఫామ్ను నింపుడు మిస్ చేస్తే ఇక ఎట్లా ఏం చేయాలి అని రందిపడేటోళ్ళంతా ఆలస్యం చేయకుండా ఇప్పుడే పోయి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే డేటా ఎంట్రీ చేస్తారట. అట్లనే 6 గ్యారంటీల అమలు కోసం చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు చైర్మన్గా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినాయట. 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే 5వ తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం. మోర్ దాన్ 13 to 14% డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే మా చిత్తశుద్ధి అటువంటిది.
అయితే పువ్వు పార్టీ లీడరు బండి సంజయ్ అన్న మీడియా ముంగటికి వచ్చి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మిరు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు? 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక ఈ ముచ్చటి ఇటుంచితే మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీడియాతోని మాట్లాడుకుంటా బల్ల గుద్ది నాల్క మడతేసే కదా, దాని మీద సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయ్యేసరికి దాని మీద స్పందించిండు. మనకి ఇట్లా అంటే కొంత ట్రోల్ చేస్తారా, తిట్టినా కొట్టినా అని అన్నదా? మనకి ఇట్లా అంటే కొంత ట్రోల్ చేస్తారా, తిట్టినా కొట్టినా అని అన్నదా? ఏహే ఇట్లేడన్నారు సార్, నాల్క మడతేసిండ్రు, బలం కొద్దిగా బల్లను కొట్టిండ్రు, కావాలంటే మీరే మళ్ళోసారి చూడుండ్రి. కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ తీయాలంటే ఆధార్ కార్డు కావాలి, ప్రైవేటు జాబుకు అప్లై చేసినా ప్రభుత్వ జాబుకు అప్లై చేసినా ఆధార్ కార్డు కావాలి, ఏం పని చేయాలన్నా ఆధార్ కార్డు కావాలి, అన్నింటికి ఆధారం ఆధార్. అందుకనే ఆధార్ కార్డులో అప్డేట్ కోసం ఆధార్ సెంటర్లల్లా ఎట్లా బారులు తీరుతున్నారంటే, ఓరి కొడుక ఓరి బిడ్డ వామ్మో వాయ్యో చూసినారుల్లా అమ్మలక్కలు అన్నల బాధలు ఎట్లున్నాయో. గోడలెక్కేటోళ్ళు గోడలెక్కిండ్రు, గేట్లెక్కేటోళ్ళు గేట్లెక్కిండ్రు. అన్నా నే చేయి చాపినా నాకు టోకెన్ ఇయ్యమంటే, అన్నా నేను కూడా చేయి చాపినా నాకు టోకెన్ ఇయ్యమని ఇదే వినబడుతున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు పోస్ట్ ఆఫీస్ వద్ద సీన్ ఇది. మామూలుగానే ఇక్కడ రోజుకు 100 మంది వచ్చి ఆధార్ కార్డు అప్డేట్, కొత్త ఆధార్ కార్డులు దిగేటోళ్లు 100 మంది వస్తారు. ఉత్తప్పుడే ఇక్కడ జనాలకు చుక్కలు కనపడతాయి. అసోంటిది ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి ఆధార్ కార్డు కంపల్సరీ అడుగుడొకటి. ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి అప్లై చేయని వాళ్ళు వచ్చే టయానికి అప్లై చేసేటందుకు ఆధార్ను రెడీ చేసుకునేటోళ్ళు ఒక్కసారి వచ్చేసరికి ఇంతమంది జమైండ్రు. అట్లని వీళ్ళు ఇప్పటికిప్పుడు టోకెన్లు తీసుకొని దిగుతురు అనుకునేరు. ఇవాళ టోకెన్ తీసుకుంటే ఏ 4-5 రోజులకో వారం రోజులు పట్టినా పడుతుందట. చాలా ఏండ్ల నుంచి ఒకటే ఆధార్ సెంటర్ నడుపుతున్నారట, కానీ కొత్త సెంటర్ మాత్రం పెడతలేరట. ఆఖరికి పోలీసులు వచ్చినాక జరంత సిచ్యువేషన్ మారింది. కానీ ఏం జనం వచ్చిండ్రు పోండ్రి. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే మీ అందరి కోసం మంచి వార్తలు పట్టుకొని వస్తాయి ఇదే టైంకి. ఏం చేయాలి అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.